అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సారీ అంటే పెద్ద స్పెషల్ ప్రెస్ మీట్ అని కాదండి, స్పెసిఫికలీ ఫ్రమ్ హోలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలని ఉద్దేశంతో అందరినీ పిలవడం జరిగింది. హోలీ రేపు మనకు అందరికీ తెలిసి వాళ్ళ రాత్రి కామదహనం ఉంటుంది, రేపు హోలీ ఉంటుంది. హోలీ అంటేనే రంగుల పండుగ, అందరూ రంగులతో డిఫరెంట్ బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. హలో, వాయిస్ క్లియర్ ఇప్పుడు క్లియర్గా ఉందండి? యా. సో ఈ హోలీ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ ఒక చిన్న బ్రీఫింగ్ లాగా మీ ద్వారా అందరికీ జనాలకి ఈజీ కనెక్ట్ అవ్వచ్చనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక చిన్న ఇంటరాక్షన్గా పెట్టుకున్నామండి. ది బేసిక్ పాయింట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈస్, రేపు మనకి హోలీ పండుగ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం రేపు మనకి పవిత్ర రంజాన్ మాసంలో 2వ శుక్రవారం వాళ్ళ ప్రార్థనలు కూడా ఉంటాయి. హోలీ అంటేనే మనకి రంగుల పండుగ అండి. సో రంగులతో బాగా కోలాహలంగా చేసుకుంటారు. పోలీస్ సైడ్ నుంచి ఫ్యూ రిక్వెస్ట్ అండ్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాం. ఒకటి, వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మార్ సైడ్ ఈస్, కుదిరినంత వరకు మనం న్యాచురల్ కలర్స్తో హోలీని జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అది మన యొక్క ఆరోగ్యానికి అది మంచిది. అది వన్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ విచ్ ఐ వాంటెడ్ టు డూ. అండ్ ఈ సెలబ్రేషన్స్ కూడా హోలీ రిగార్డింగ్ రంగుల కలర్స్ రిగార్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో అయ్యేటట్టు చూసుకుంటే కూడా దట్ వుడ్ బి మచ్ బెనిఫిషియల్ ఫర్ ఆల్. రెండో ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ వాంటెడ్ టు టెల్ ఇస్, ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. సిటీ పోలీస్ యాక్ట్లో మాకు అధికారాలు ఉంటాయి, దానిలో సెక్షన్ 22 కింద ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఎవరికైతే ఇష్టం లేని వాళ్ళకి రంగులు పిలవడం కానివ్వండి, వాళ్ళ మీద నీళ్లు పోయడం కానివ్వండి, లేదంటే ఈ ఇష్టం లేని ఏరియాస్లో తిరగడం కానివ్వండి, కొన్ని లొకాలిటీస్లో వాళ్ళకి ఇష్టం లేదు రంగులు వేయడం, అక్కడికి వెళ్ళి కావాలని చేయడం కానీ ఇవన్నీ చేస్తే దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. దానికి సెక్షన్ 22 ఆఫ్ సిటీ పోలీస్ యాక్ట్లో మాకు అధికారం ఉంది. దానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అట్లానే ఈ హోలీ సందర్భంగా ఈ ర్యాష్ డ్రైవింగ్లు కానివ్వండి రోడ్ల పైన, ఆర్ ఎనీ అదర్ స్టంట్స్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీస్ చేస్తే ఎనీవే ఇట్ ఈస్ బ్యాన్ అండ్ విల్ బి మోర్ స్ట్రిక్ట్ ఆన్ దెమ్. రేపు స్పెషలైజ్డ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా జరుగుతుంది. సో దట్ ఎనీ పర్సన్ హూ ఇస్ ట్రయింగ్ టు డ్రైవ్ వెహికల్, అంటే వాహనాన్ని మందు తాగేసి అంటే దాని యొక్క ప్రభావంలో ఎవరైనా వెహికల్ తోలినా కూడా వాళ్ళని ఇమీడియట్ మీద వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. దానికోసం కొన్ని స్పెషల్ టీమ్స్, డీడీ టీమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే సీసీటీవీ కెమెరాస్ కూడా ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నాను. సో దట్ అన్ని సీసీ కెమెరాలు అన్ని పర్ఫెక్ట్గా ఫంక్షనింగ్ ఉండేటట్టు చూసుకుంటాము. అది కాకుండా ఒకటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసాం రిగార్డింగ్ ది షాపింగ్ క్లోజర్ ఆఫ్ షాప్స్ ఆఫ్ లిక్కర్ షాప్స్. దట్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. మా యొక్క రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏంటంటే, హోలీ మనకి రంగుల పండుగ అంటేనే సంబరాలతో చేసుకుంటాం. అందరూ కలిసి చేసుకుంటేనే అది సంబరం. సో అందరూ మా యొక్క వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మా యొక్క రిక్వెస్ట్ ఉన్నాయో దాన్ని అందరూ రెస్పెక్ట్ చేస్తూ హోలీని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. దట్ ఈస్ వన్ మెయిన్ థింగ్ విచ్, అందుకోసం స్పెసిఫికలీ ఇక్కడ వచ్చి మిమ్మల్ని అందరినీ పిలిచి మీ ద్వారా అందరికీ ఆ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. వన్ మేజర్ థింగ్, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఇట్ ఈస్ లైక్ ఇది నాట్ యాక్చువల్లీ ప్రెస్ మీట్ నుంచి బయట ఇవి కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం. అవి నా పర్సనల్లీ కొంచెం ఐ ఫెల్ట్ బ్యాడ్. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యువత వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్కి బానిసలయ్యి వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్కి బానిసలయ్యి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ బెట్టింగ్ యాప్స్ గురించి మీకున్నా మాది కూడా నేను సోషల్ మీడియా టీంతో ఇప్పుడు వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. మేము కూడా యాక్టివ్గా సైబర్ ప్యాట్రోలింగ్ చేస్తాం. ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ఉన్నా వాడిని పట్టుకోవడం. సెకండ్ లెవెల్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా బెట్టింగ్ యాప్స్కి ఆడుతున్నట్టు తెలిసినా ప్లీజ్ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. వీళ్ళు గో అండ్ ఫైండ్ దిస్, ఎవరైతే రన్ చేస్తున్నాడో వాళ్ళని పట్టుకుని వాళ్ళని, ఆర్ ఎయిమ్ ఈస్ నాట్ కీ
ఈ మన ఆడే వాళ్ళని ఎట్లా వాళ్ళకి ఎటువంటి వాళ్ళ మీద ఎటువంటి శిక్ష కానీ వాళ్ళ మీద ఎటువంటి క్రైమ్ చేయలేదు, కానీ దాంట్లో వ్యసనానికి లోన్ అయిపోతున్నారు. దాని నుంచి బయటికి తీసుకురావాలి. దానికోసం మేము వీఆర్ పుట్టింగ్ ఇన్ మోర్ ఎఫర్ట్. అండ్ మీ ద్వారా మా యొక్క రిక్వెస్ట్, ఎటువంటి బెట్టింగ్ యాప్స్ మీకు తెలిసి మార్కెట్లో చలామణి అవుతున్నట్టు తెలిసినా ప్లీజ్ మా నోటీస్ తీసుకురండి. విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగెన్స్ట్ దెమ్. చాలామంది నేను చూశాను, చదువుకున్న వాళ్ళు కూడా, లేదంటే పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ వచ్చిన డబ్బులన్నీ దాంట్లో పెట్టేసి డబ్బులు పోగొట్టేసుకోవడం, ఇంట్లో చెప్పలేక వాళ్ళు ఇల్లు వదిలేసి పారిపోవడం, అటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అవి చూసి నాకు కూడా ఒళ్ళు కొంచెం జల్దరించింది, ఎట్లా అయిపోతున్నారు అని. సో మీ ద్వారా దిస్ మెసేజ్ ఐ వాంట్ టు సెండ్ ఇట్ టు ఆల్ ది పబ్లిక్. విల్ బీ వెరీ హార్డ్ అగేన్స్ట్ బెట్టింగ్ యాప్స్. అండ్ ప్లీజ్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇవ్వండి. వీల్ నాట్, మా ఎయిమ్ ఎవరైతే మెయిన్ ఆర్గనైజర్ ఉన్నారో వాడి దగ్గరికి వెళ్ళడం, వాడిని పట్టుకోవడం, ఈ మనీని కూడా సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా చెప్తే, దీంట్లో ఏమవుతుందంటే బెట్టింగ్ యాప్స్ సైబర్ క్రైమ్లో ఎంత తొందరగా మనం రియాక్ట్ అయితే అంత తొందరగా మనం మనీ వెనకాల తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దట్ థింగ్కి అది జరగాలి అంటే దే షుడ్ నో దట్ ఇట్లా అవుతుందంటే ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలని. సో ప్లీజ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ ఆల్ దీస్ బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ. సంబంధించి హోలీ పండుగ రోజు ప్రతి ఏటా పిడుగులాట జరుగుతాయండి. పోలీసులు ఆంక్షలు ఉన్నాయి, అయినప్పటికీ ప్రతి ఏటా కూడా ఈ ఆచారం కొనసాగిస్తున్నారు. ఈసారి మీరు ఒకసారి ఆంక్షలు పెడుతున్నారు. ఎక్కడంటే అది యాక్చువల్లీ ఇది మార్నింగ్ రివ్యూలో అయింది. సమ్ ఏదో విలేజ్, ఏ విలేజ్ అది? ఉల్సాయా. అది యాక్చువల్లీ ఇదే మార్నింగ్ చెప్పారు. ఐ ఆస్క్ దెమ్కి ఒకసారి ఈవినింగ్ వాట్ ఏం జరుగుతుంది ఏంటి అని. నేను ఇప్పుడే వచ్చాను, ఐ షుడ్ నాట్ జస్ట్ జంప్ అండ్ థింగ్. అసలు ఏం జరుగుతుంది, యాక్టివిటీస్ ఏంటి, ఎంతమంది వస్తున్నారు, వాట్ దే ఆర్ డూయింగ్ అనే దాని మీద వీళ్ళు రివ్యూ చేసి దట్ ఈస్ రాంగ్, విల్ స్టాప్ ఇట్. చెప్పండి ప్లీజ్. సార్, చాలా కాలంగా నిజామాబాద్లో ఒక సమస్య ఉంది. చెప్పండి. ఒక ఏరియా, ఒక వర్గం సంబంధించిన ఆ ఏరియాలో రాత్రి 3-4 గంటల వరకు అక్కడ అన్ని తిరగవచ్చు, అన్ని చేయవచ్చు. కానీ ఇంకో ఏరియాలో మాత్రం అలాంటివి అక్కడ ఆంక్షలు ఉంటాయి. బట్ రెండోది, ఆ ఏరియాలో కత్తిపోట్లు జరుగుతాయి, పోలీసుల మీద కూడా దాడులు జరుగుతాయి. మొన్న రీసెంట్గా కూడా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా అక్కడ మీద చెక్ చేసుకున్నారు. ఎప్పుడు జరిగిందండి? మొన్న 4 రోజులు కానిస్టేబుల్ మీద, ట్రాఫిక్ కానిస్టేబుల్ మీద చెక్ చేసుకున్నారు వాళ్ళు. సో అంటే పోలీసులకి భద్రత లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇక్కడ. ఇది చాలా కాలంగా ఉంది సార్. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయాలని తప్పకుండా అండి. దట్ ఈస్ ది కేస్. ఐ డోంట్ నో, చెప్తున్నారు. జస్ట్ సెండ్ మీ ది డీటెయిల్స్. ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్పడం కాదు, జస్ట్ సెండ్ మీ ది డీటెయిల్స్. విల్ టేక్ యాక్షన్ అండ్ విల్ నాట్ టాలరేట్ ఆల్ దిస్ నాన్సెన్స్. మేక్ థింగ్స్ క్లియర్ అండి. యాక్చువల్లీ మన డిస్కషన్లో మనం మాట్లాడుకున్నాం హిజ్రాల్ గురించి. యాక్చువల్లీ సీఎం గారు ఇనిషియేటివ్ ఏంటంటే హిజ్రాల్ని కూడా ట్రాఫిక్ వాలంటీర్స్గా తీసుకోమని చెప్పారు. హైదరాబాద్ సిటీలో చేశారు. ఒకసారి దాన్ని ఆ సిస్టమ్ మేము తీసుకొచ్చి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. సో దట్ వాళ్ళకి కూడా ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ చూపించాలి మనకి. వాళ్ళకి చూపించి మనం ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురావాలండి. వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. ఏంటండి అండి, పండగ ఏ టైంకి, మన పూజకి టైమింగ్ ఉంటుందండి, మన ముహూర్తం ఉంటుంది. పండగ మా రిక్వెస్ట్ ఏంటంటే, రంగులు, హోలీ అంటే ఏంటండి, రంగుల పండగ. రంగులు పూసుకుంటాం, పక్కన వాళ్ళకి పూస్తాం, అదే కదండి హోలీ. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే లెట్ ఇట్ బీ ఫ్రమ్ 6 to 12. ఎందుకంటే మార్నింగ్ నుంచి రాత్రి దాకా చేయాలంటే మళ్ళీ రాత్రికి వేరే పండుగ ఉంటుంది. ఇవాళ రాత్రి మనకి కామదహనం మొదలవుతుంది, రేపు మళ్ళీ హోలీ అంటాం, మళ్ళీ ఈవినింగ్ ఇంకేమవుతుంది. 6 to 12కి చేయగలిగితే బెస్ట్. ఆంక్షలని లేదు, దట్ ఈస్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ కదండి. 6 to 12 is the time which we are requesting. That is different. Section 22 is different. It is what ఎవరికైతే ఇష్టం లేదో, అగైన్ చెప్తున్నాను, ఇష్టం లేదు. పండగ ఎవరు చేసుకుంటారండి? నేను నమ్ముతాను, నేను పండగ చేసుకుంటాను. నేను దేవుడిని నమ్ముతాను, నేను పూజిస్తాను. ఎవడైతే నమ్మడో వాడిని వెళ్ళి నువ్వు పూజించంటావు, తప్పు. సెక్షన్ 22 says the same thing. డోంట్ మిక్స్ థింగ్స్. ఎవరైతే ఇప్పుడు కూడా అని చెప్తున్నాను, ఎవరికైతే నేను చేయకూడదు అనుకున్నారో వాళ్ళకి వెళ్ళి మీరు చెయ్యండి, ఇట్లా చెయ్యండి, అట్లా చేయండి అని చేసేదానికి అధికారం లేదు. దట్ ఈస్ వాట్ సెక్షన్ 22 says. దట్ ఈస్ వాట్ our notification says.
సార్ సార్ లిక్కర్ షాప్లో ఉందా సార్? అవునండి, బంద్ అండి లిక్కర్ షాప్. వాళ్ళు ఎక్సైజ్ అడుగుతారు కదా సార్? No, అదే కమిషనర్ అండర్ ఎక్సైజ్ యాక్ట్ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కింద కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్కి అధికారం ఉంటుంది. ఎక్సైజ్ ఈ ప్రాహిబిటరీ ఆర్డర్స్ మేము పర్మిషన్ ఇవ్వలేము, లైసెన్స్ ఇవ్వలేము. కొత్త షాపులు పెట్టుకోవడం మేము లైసెన్స్ ఇచ్చే అధికారం మాకు లేదు. మాకున్న అధికారం ఏంటంటే లా అండ్ ఆర్డర్ పద్ధతి, లా అండ్ ఆర్డర్ని దృష్టిలో ఉంచుకొని ఈ టైం నుంచి ఈ టైం దాకా ఈ ఫలానా కేటగిరీ ఆఫ్ షాప్స్ ఉండకూడదని ఆర్డర్ ఇస్తాం. సార్ నేను చేయాలి చేయాలి నోటీస్ పంపించాము, దట్ విల్ బి కమింగ్. సార్ రమేష్ నమస్తే సార్. కనిపించలేదు సార్ నిజామాబాద్ హోలీ ప్రత్యేకత ఉంది. ఇక్కడ రమేష్ గారు కనిపించలా సారీ. ఇక్కడ చాపకింద లాగా ప్రతి హోలీకి ఒక రకమైన మత్తు పదార్థాన్ని విక్రయిస్తారు. ఓకే. టౌన్లో స్పెసిఫిక్గా ఒక సర్టెన్ ఏరియాలో. ఓకే. నార్త్ ఇండియాలో ఫేమస్ బంగు అనే ఒక బాంగ్ అంటారు. ఎస్ సో దాని మీద మీరు ఎట్లా దృష్టి పెడతారు? యాక్చువల్లీ బాంగ్ అనేదండి, వన్ థింగ్ విచ్ యూ షుడ్ అండర్స్టాండ్, బాంగ్ ఈస్ నాట్ ఎన్ బ్యాండ్ నార్కోటిక్ సబ్స్టెన్స్. ఎన్డీపీఎస్ యాక్ట్లో బాంగ్ బ్యాన్ కాదు. బాంగ్ ఈస్ ఎన్ ఆయుర్వేదిక్ సబ్స్టెన్స్ అండ్ బాంగ్ ఈస్ కన్స్యూమ్డ్ ఇన్ నార్త్ ఇండియా, మన దగ్గర లేదు. మన సౌత్ ఇండియాలో మనం చూడాల్సింది ఏంటి అంటే, నేను నార్కోటిక్స్లో పనిచేసి వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను వాట్ వీ షుడ్ సీ. ఈ సేల్ ఆఫ్ బాంగ్ ఏదైతే ఉందో దాంట్లో ఇల్లీగల్గా గాంజా కలుపుతున్నారా లేదని మనం చెక్ చేయాలి. దట్ వీ విల్ టేక్ కేర్. అది విల్ డూ చెక్స్ అగేన్స్ట్ దిస్. అక్కర్లేదండి రిపోర్ట్ లేదు. వన్స్ వీ హ్యావ్ టెస్టింగ్ కిట్స్, యూరిన్ టెస్టింగ్ కిట్స్ ఉంటాయి. దాంట్లో వచ్చినాయంటే ఇమీడియట్లీ ఎవరైతే సెల్ చేశారో వాళ్ళు కూడా వస్తుంది. అగైన్ మీకు తెలియదు, అల్ప్రోజోలం వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ BZO, బెంజోడైజోపిన్ అని వస్తుంది. ఇక్కడ నేను చేశాను CH రాదు. CH ఇస్ నాట్ యాంటీ నార్కోటిక్ డ్రగ్. ఆల్ప్రోజోలం వస్తుంది. నేను లాస్ట్ టైం రైడ్ చేశాను కదా, 5 షాప్స్ మీద రైడ్ చేశాం కదా మేము. TG NAB 2 months బ్యాక్ ఇక్కడ 5 షాపుల మీద రైడ్ చేసాం, కేసులు కూడా పెట్టడం జరిగింది. నేను ఐ వాజ్ ది పర్సన్ హూ రైడ్. విల్ టేక్ కేర్. ఐ టోల్డ్ నా లాస్ట్ టైం కూడా చెప్పినట్టు, నాట్ గోయింగ్ ఆన్ దిస్ పెట్టి వెండర్స్. వాళ్ళు ఎవరైతే పెద్ద కమర్షియల్ క్వాంటిటీలో వాళ్ళ ప్రాపర్టీస్ సీజ్ చేయడం, 68F విల్ బి ఇనిషియేటెడ్. 68F విల్ బి ఇనిషియేటెడ్. దేర్ ఆర్ కేసెస్ అండ్ సంగారెడ్డిలో ఇప్పటిదాకా TNAB వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 86 కోట్ల ప్రాపర్టీ వర్త్ని ఫోర్ఫిట్ చేసాం. ఫోర్ఫిట్ సీజర్ వేరు. సీజర్ అంటే మళ్ళీ కోర్టుకి వెళ్ళి వెనకాల తెప్పించుకోవచ్చు. మల్టిపుల్ థింగ్స్. కామారెడ్డి ఏంటంటే సంగారెడ్డి, కామారెడ్డి, నల్గొండ, దే హ్యావ్ ఇనిషియేటెడ్ ఇట్. అండ్ నేను ఎంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఎట్లా చేయాలో నాకు తెలుసు, ది ప్రొసీజర్ నాకు తెలుసు. 68F ఎట్లా చేయాలి, ఎవరో ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి, ఎక్కడికి పంపించాలి. 68F మన కోర్టులో చేయరు. చెప్తున్నా, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఇన్ NDPS యాక్ట్స్ కోర్టులో చేయరు, కోర్టులో అవ్వదు. అది దానికి ఒక సపరేట్ అథారిటీ ఉంటుంది, సఫేమా అని. స్మగ్లింగ్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మ్యానిపులేషన్ అథారిటీ ఉంటుంది. అది చెన్నైలో ఉంటుంది. మనం వాళ్ళ ద్వారా వెళ్ళాలి. ఇది మనకు చాలామంది తెలియదు. దాని గురించి మేము ట్రైనింగ్ కూడా ఇచ్చాం TGNBలో. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఐ క్యాన్ ఇంప్లిమెంట్ దోస్ థింగ్స్. ఏవైతే మేము నేర్చుకున్నామో, ఏవైతే మేము చెప్పామో అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రతి సోమవారం ప్రజావాణి జరుగుతూ ఉంది. చాలా సమస్యలు కలెక్టర్ దృష్టికి వెళ్తా ఉంది. అక్కడ మీకు కూడా కొన్ని వస్తున్నాయి. ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు అర్థం కావట్లేదు. గ్యాప్ జరుగుతూ ఉంది. ప్రజలకు కొన్ని కంప్లైంట్స్ కూడా స్టేషన్ స్థాయిలో పరిష్కారం కావట్లేదు. లేదు, దట్ వీక్లీ గ్రీవెన్స్ విల్ స్టార్ట్ అండి. లాస్ట్ 3-4 monthsలో లేరు, అంతకుముందు కూడా ఉంది. వీక్లీ గ్రీవెన్స్ విల్ స్టార్ట్. గ్రీవెన్స్ సెల్ ఉంటుంది. విల్ గివ్ యూ మేము చెప్తాం, బయట ప్రెస్ నోట్లాగా ఇస్తాం, ఏ రోజు ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి అ ఫిక్స్డ్ డే. మండేనే ఉంటుంది. మండేలో ఉన్న ఒక ఇబ్బంది ఏమవుతుందంటే జనాలకి, మండేనే కలెక్టర్ ఉంటుంది, మండేనే పోలీసు ఉంటుంది. రెండు ఒకే దగ్గర ఉంటే కష్టం అవుతుంది. సెల్ ఫోన్లు బయట పెడితే లోపల రాలేను అనేది తప్పులేండి. దట్ ఈస్ నాట్ నైస్. దిస్ ఈస్ రాంగ్. నైస్ క్వశ్చన్. బట్ ఆంక్షలు అంటే ఏంటి? ఒక్కొక్కరు మాట్లాడితే అర్థం అవుద్ది. 100 మంది మాట్లాడితే ఏం అర్థం అవుద్ది? ఎప్పుడు జరిగింది? రాకముందు. ఇప్పటిదాకా లేట్ ఎందుకు అయింది? వచ్చిన వాళ్ళందరినీ కలుస్తున్నాం కదండి. సిస్టమ్స్ చేంజ్ అండ్ అప్పుడు లేరు. వెన్ ఆఫీసర్ ఈజ్ నాట్ దేర్, మీరు రిప్రజెంటేషన్ ఎవరికి ఇస్తారు?
సార్ ఉమెన్ హెచ్ఎంటీ సార్ ఎవరు కనిపించలేదండి ప్లీజ్. సారీ అండి. హైట్ ఎక్కువ ఉన్నారు కానీ మీ ముందున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సారీ అండి. సార్ ఏమైంది సార్ గోరంలో ఇటీవల 2 కదా పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ మీకు క్లారిఫికేషన్ ఇచ్చాను. ది యాక్షన్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ అగేన్స్ట్ బోత్ ది SHO అండ్ ది హెడ్ కానిస్టేబుల్ ఫర్ ది ల్యాబ్స్ ఆన్ దిస్ సైడ్. ఆల్రెడీ దట్ చెప్పేసాం. ఆల్రెడీ దట్ ఐ థింక్ ప్రెస్ నోట్ కూడా ఇచ్చాం. ఐ డోంట్ నో వై ఇట్స్ నాట్ కమ్యూనికేటెడ్. రాలేదా? ఓకే. ఎన్ని క్వశ్చన్లు నమస్తే తెలంగాణ రమేష్ గారు చాలా ఎక్కువ అడుగుతున్నారు క్వశ్చన్ బ్యాంక్. ఎస్ సో దాని మీద ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలా ప్రభావితం చేస్తున్నారు పిల్లలు. ఎస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు లేదండి. వన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విచ్ హాజ్ ఇద్దరు ఇప్పటికి యాక్చువల్లీ ఆల్రెడీ ఒకటేమో సూర్యాపేటలో కేసు అయ్యింది, రెండో వాళ్ళని వైజాగ్లో అరెస్ట్ చేశారు. ఇంకా దే ఆర్ 2 థింగ్స్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసు పెట్టడం, రెండోది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాడి బెట్టింగ్కి దూరంగా ఉండాలని చెప్పడం. మనం రెండు వాడాలి, రెండు చేయాలా. దట్ ఇక్కడ ఎవరున్నారు నిజామాబాద్లో, ఐఎమ్ యాక్చువల్లీ ట్రైయింగ్. మీరే చెప్పాలా, లేదంటే మా రమేష్ గారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంటే రమేష్ గారి చేత మేము చేపిస్తాం. ఎందుకు అంటే ఇక్కడ ప్రెస్ మీట్స్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, సీన్ సమ్ కేసెస్ వేర్ చిన్నపిల్లలు మంచి భవిష్యత్తు ఉన్న యువత వాళ్ళకున్న అవకాశాన్ని, వాళ్ళ యొక్క భవిష్యత్తుని దీంట్లో పోగొట్టుకున్నారు. కొంతమంది డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, డిపార్ట్మెంట్ బయట ఉన్న వాళ్ళు కూడా దీంట్లో బెట్టింగ్ వ్యసనం. ఇది సప్త వ్యసనాల్లో ఇది ఒక వ్యసనం ఇది. సో ఇది దాని నుంచి బయట పడేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క హోలీ మీటింగ్లో దాని ద్వారా మీకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరు ఒక్కరు చెప్తే అర్థం అవుతుంది. సో మెనీ పీపుల్. ఎస్ చెప్పండి చెప్పండి. ఎస్ మట్కా ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ బెట్టింగ్ అండి. మట్కా ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ గ్యాంబ్లింగ్. దాని మీద కూడా ఉంటుంది. ఫస్ట్ రోజు చెప్పినట్టే మట్కా, అదర్ సట్టా, మట్కా, ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాంబ్లింగ్ విచ్ ఆల్ నాట్ బి అలౌడ్. ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్నాయి. వీల్ గో బిహైండ్ దెమ్ అండ్ క్యాచ్ దెమ్. అండ్ ఎనీవే దీని గురించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇస్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ ఇట్. అది విత్ టైం మీకు తెలుస్తుంది, మీకు ఇప్పుడు అని తెలియదు. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టేట్ ఆఫ్ ఢిల్లీ కోసం స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో భారత అత్యున్నత న్యాయస్థానం ఒక కేసు ఇచ్చింది సార్. పోలీసులు వచ్చి కంపెనీ హక్కులు అని దాన్ని ఒక ఒక ఫాంట్ సైజ్ ప్రకారంగా నోటీసులు పెట్టమని ప్రతి పోలీస్ స్టేషన్ ముందు నోటీసులు పెట్టమని ఇచ్చింది సార్. ఏమని డీడీ బస్సు కేసు గురించి నాకు చెప్తున్నారు. పోలీసులు వచ్చి కంపెనీ హక్కులు అని పోలీసులు వచ్చి ఇచ్చింది సార్. అమెండ్మెంట్ లేదండి. డీడీ బస్సు కేసు ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్ డస్ నాట్ స్పీక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఏం డీడీ బస్సు కేసు దీంట్లో దీని గురించి మాట్లాడదు. డీడీ బస్సు కేసు ఇస్ మోర్ అబౌట్ 41 CRPC. అది ఆఫ్టర్ అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ తర్వాత డీడీ బస్సు జడ్జిమెంట్ దాని మీద డెవలప్ అవుతుంది. మీకు కావాల్సింది నేను చెప్పండి. డోంట్ గో ఇంటు లీగాలిటీస్. మీకు ఏం కావాలి, ఏం జరగట్లేదు చెప్పండి. సిటిజన్ చార్టర్. ఓకే, ఐ థింక్ సిటిజన్ చార్టర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఒకసారి నాకు కొంచెం క్లారిటీ చెప్పండి. తర్వాత క్లారిటీగా వచ్చి చెప్తే వీళ్ళు వరకు నాకు అర్థం కావట్లేదు చెప్పేది. కనపట్లేదండి రమేష్ గారు. ఎప్పుడు జరిగిందండి ఇది? అండి టాక్ ఇష్యూ విచ్ ఇస్ రిలవెంట్ టు ప్రెస్ మీట్ అండి. వీఆర్ హియర్ ఫర్ వన్ ప్రెస్ మీట్, హోలీ అండ్ బెట్టింగ్ యాప్. మిగతా ఎనీ ఇష్యూస్ యూ కమ్ టు మై ఆఫీస్. ఓకే, అగైన్ యూఆర్ రిపీటింగ్ ది క్వశ్చన్. ఎవరో నాకు కనిపించలేదండి. ఇంతకు ఆల్రెడీ బైక్ చోరీ ఇంత మాట్లాడాను. రెండోది విచ్ ఈజ్ రిలవెంట్ టు దిస్ ప్రెస్ మీట్, దాన్ని మాట్లాడుకుంటే ప్రెస్ మీట్ కూడా తొందరగా క్లోజ్ అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఇష్యూ ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్, విల్ ఎక్స్ప్లెయిన్. అదే సేమ్ థింగ్ అండి. బెట్టింగ్ కెన్ బి ఆన్ మ్యాచ్ ఆర్ ఎనీ అదర్ థింగ్ అండి. వీల్ IPL మ్యాచెస్ అండ్ అదర్ థింగ్స్ మీద కూడా స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం. మీ ద్వారా కూడా వీ రిక్వెస్ట్
wherever there is any kind of betting, please let us know. Thank you. రేపు బందోబస్తు చేసుకుందాం, తర్వాత పెడతాం.